గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నీట్ యూజీ 2024 ఎగ్జామ్‌కి సంబంధించి అంటే మనకి ఎగ్జామినేషన్ దగ్గరకొస్తుంది. సో, ఇంకా అడ్మిట్ కార్డు అంటే వాళ్ళు మనకి ఇంకా పెట్టలేదు వెబ్‌సైట్‌లో. అయినా సరే ఈ ఎగ్జామ్ మనకి వితిన్ 4 డేస్‌లో ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్‌గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లేదా సజెషన్స్ కావాలి అన్నా, ఇన్‌స్ట్రక్షన్స్ గురించి ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా వాటి గురించి మీకు డీటెయిల్డ్‌గా చెప్పడానికి ఈ సెషన్ కండక్ట్ చేశాను. ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా స్టూడెంట్స్ స్ట్రెస్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాన్ని కూడా నేను ఆల్రెడీ వీడియో కూడా చేశానండి. చాలామంది కూడా విన్నారు. దయచేసి మీరు పేరెంట్స్ వినండి ఫస్టు. విని దాన్ని మీరు మీ పిల్లలకి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఆ రీతిలో మీరు చెప్పుకోండి. ఓకే. అన్ని పిల్లలకు వినిపించొద్దు వీడియోస్. అనవసరంగా టైం వేస్ట్. అసలు పిల్లలకి వీడియోస్ వినిపించొద్దు. ఏదన్నా ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే వినిపించండి, లేదంటే లేదు. పేరెంట్స్ విని చెప్తూ ఉండండి అంతే. వాళ్ళకి ఈ టైంలో అసలు అనవసరంగా డైవర్ట్ చేయొద్దు. ఓకే అండి. సో, ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళినప్పుడు అందుకే ముందు వెళ్తారు కాబట్టి అసలు ప్రశాంతంగా వాళ్ళు అక్కడ ఒక గంట సేపు స్పెండ్ చేస్తారు కాబట్టి క్వెషన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఇన్విజిలేటర్ ఇచ్చేటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫస్ట్ ఫాలో అవ్వమని చెప్పండి జాగ్రత్తగా. వీళ్ళేం చేస్తారంటే క్వెషన్ పేపర్ ఇచ్చిన దగ్గర నుండి ఎప్పుడు ఓపెన్ చేద్దామని హడావుడిలోనే ఉంటారు కానీ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వరు. క్వెషన్ పేపర్ బుక్‌లెట్ ఇస్తారు. ఆ బుక్‌లెట్ ఇచ్చినప్పుడు దాని మీద ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఒకసారి ప్రతి ఒక్క ఇన్‌స్ట్రక్షన్‌ని చదువుతూ ఉండమనండి పిల్లల్ని. చదివిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేయమంటే ఆ టైంలోనే ఓపెన్ చేయాలి. ప్రతి దానికి టైం ఉంటుందండి. ప్రతి దానికి మినిట్స్‌తో సహా వాళ్ళు స్పెసిఫై చేస్తారు. సో, ఆ బుక్‌లెట్ ఓపెన్ చేయమన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ క్వెషన్ బుక్‌లెట్‌లో అన్ని పేజెస్ ప్రింటింగ్ ప్రాపర్‌గా ఉందా లేదా? అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనోళ్ళకి చాలా మందికి అసలు అలవాటు ఉండదు. సో, మీ పిల్లలకి మీరు చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో వింటున్న వాళ్ళు దయచేసి మీరు ఒక నోట్‌బుక్ పెట్టుకొని ఈ పాయింట్స్ జాగ్రత్తగా రాసుకోండి. క్వెషన్ పేపర్ బుక్‌లెట్ ఇచ్చిన వెంటనే ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే మాత్రం చాలా సివియర్‌గా వాళ్ళు అంటే అనవసరంగా యాక్షన్ తీసుకుంటారు. చేయకూడదు. వాళ్ళు బుక్‌లెట్ ముందు ఇచ్చేది ఎందుకంటే ఇన్‌స్ట్రక్షన్స్ చదువుకుంటూ ఉంటారని. ఒక ఆల్‌మోస్ట్ 15 మినిట్స్ బిఫోర్, హాఫ్ అన్ అవర్ బిఫోర్ బుక్‌లెట్ ఇచ్చేస్తారు పిల్లలకి. వాళ్ళు టచ్ చేయకూడదు. ఓన్లీ బయట కనిపించే ఇన్‌స్ట్రక్షన్స్‌ని మాత్రమే చదువుతూ కూర్చోవాలి. అవి చదివిన తర్వాత ఇన్విజిలేటరు వీళ్ళకి అనౌన్స్ చేస్తారు. ఓపెన్ చేయండి అని. ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు స్టూడెంటు లోపల ఫస్ట్ చేయాల్సింది అన్ని పేజెస్‌లో ప్రింటింగ్ ప్రాపర్‌గా ఉందా లేదా? రఫ్ వర్క్‌కి ఎన్ని పేజెస్ ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఇవన్నీ చెక్ చేసుకోమని చెప్పండి. అదంతా జస్ట్ 1 మినిట్ సరిపోతుంది. అయిపోయిన తర్వాత చేయాల్సిందేంటి? సెకండ్ స్టెప్. సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ టు ఆన్సర్. ఏ సబ్జెక్ట్ నుండి ఆన్సరింగ్ స్టార్ట్ చేయాలి? అంటే ఆ స్టూడెంట్‌కి పర్టిక్యులర్ స్టూడెంట్‌కి తనకి బాగా తెలిసిన క్వెషన్స్ ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువగా ఉన్నాయి అనిపించింది క్వెషన్ పేపర్ చూసినప్పుడు. ఆ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయమనండి. నెక్స్ట్ ఈజీ సబ్జెక్ట్ ఏంటి? థర్డ్‌దేంటి? ఇవి ముందు మైండ్‌లోకొచ్చేయాలి. ఒక ప్లానింగ్ రావాలి. సో, 3 సబ్జెక్ట్స్‌కి జస్ట్ అది చూడటానికి కూడా ఒక 1 మినిట్ లేదా ఒక 2 మినిట్స్ మాక్సిమమ్‌లో వాళ్ళు చూసేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అనవసరంగా 2 మినిట్స్ పోతున్నాయి అనుకోవద్దు. ఆ ప్లానింగ్ ఉంటే ప్రశాంతంగా రాస్తారు పిల్లలు. సబ్జెక్ట్ సెలక్షన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్. ఇప్పుడు సబ్జెక్ట్ సెలక్షన్‌లో ఫస్ట్ సబ్జెక్ట్ ఏది చూజ్ చేసుకున్నారో, ఆ సబ్జెక్ట్‌లో బాగా తెలిసిన క్వెషన్స్‌ని మాత్రమే ఆన్సర్ చేయమని చెప్పండి. బాగా తెలిసినవి. ఆ స్టూడెంట్‌కి బాగా ఆన్సర్స్ నాకు అన్నీ పర్ఫెక్ట్‌గా తెలుసు. అంటే ఇన్ని క్వెషన్స్ నాకు తెలుసన్నవి ఆన్సర్ చేసేయమనండి. ఆన్సర్ చేసిన తర్వాత సెకండ్ సబ్జెక్ట్‌కి వెళ్ళమనండి. అది కూడా బాగా తెలిసినవి చేసిన తర్వాత థర్డ్ సబ్జెక్ట్‌కి. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే తెలిసిన వాటిల్ని వెంటనే బబుల్ చేయటం లేదు ఓఎంఆర్ షీట్‌లో. లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను మీకు. నేను ఇంతకు ముందు లైవ్‌లో కూడా చెప్పాను. కొన్ని సెంటర్స్‌లో ఇన్విజిలేటర్స్ ఏం చేస్తారంటే అంటే ఎక్కువ ఓవర్ ఎక్సైట్‌మెంట్‌తో వాళ్ళు ఫస్ట్ ఇన్విజిలేషన్ అనుకోండి. ఏదో ఒకటి చెప్పేయాలి స్టూడెంట్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి లేకపోతే అరవాలి. కొద్దిమంది అరుస్తూ ఉంటారు పెద్ద పెద్దగా. అది కూడా ఉంటదండి. ఇన్విజిలేటర్స్ కూడా చాలా మిస్టేక్స్ చేస్తారు. అనవసరంగా పెద్ద పెద్దగా అరవటము, అనౌన్స్‌మెంట్లు చేయటము,
అంటే అవసరానికి మించి చేస్తూ ఉంటారు ఎగ్జైట్మెంట్తో. లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక ఇన్విజిలేటరు మీకు తెలిసిన అంటే మీకు కరెక్ట్ అనిపించినటువంటి క్వశ్చన్స్కి అంటే మొత్తం బబుల్ చేయకుండా కంప్లీట్ సర్కిల్ బబుల్ చేయకుండా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి, తర్వాత మీరు బబుల్ చేసుకోండి అని హింట్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన ఉద్దేశం మంచిది అయ్యి ఉండొచ్చు బహుశా. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక చిన్న డాట్ పెడతారు అనుకున్నారు. అన్ఫార్చునేట్గా ఏమైందంటే డాటే కదా అని స్టూడెంట్ ఏం చేశారు, ఫస్ట్ డాట్ పెట్టడానికి ట్రై చేశారు. కానీ తను చూసినప్పుడు ఆ డాట్ తనకే కనిపించలేదు కాబట్టి ఇంకొంచెం పెద్ద సైజ్ పెడదాంలే అని పెద్ద సైజ్ పెట్టారు. అలా ఏమైంది, అన్ని పెద్ద సైజులు పెట్టుకుంటూ వెళ్ళారు. ఒకసారి పెట్టిన తర్వాత ఏమైంది, స్టూడెంట్ మళ్ళీ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అన్నా సరే అప్పుడు తను చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు, ఆల్రెడీ డాట్ పెట్టేశారు కదా. అదొకటి అయింది. నెక్స్ట్ ఏమైంది అంటే ఈ పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత టైం లేక కొన్ని మిస్ చేశారు పిల్లలు. అంటే సగం పెట్టేసాం కదా, పర్లేదు యాక్సెప్ట్ చేసేది సిస్టమ్ అనుకున్నారు వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆన్సర్ చేసేటప్పుడు ఎవ్రీ 10 క్వశ్చన్స్కి కంప్లీట్ బబ్లింగ్ చేసేయమని చెప్పండి. ప్రతి 10 క్వశ్చన్స్కి కంప్లీట్ బబ్లింగ్ అయిపోమని అంటే కంప్లీట్ చేసేయమనండి. ఆ బబుల్ చేసేటప్పుడు ఆ 10 క్వశ్చన్స్కి సీక్వెన్స్ కరెక్ట్గా వెళ్తుందా లేదా, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి జాగ్రత్తగా చెప్పుకోండి, నోట్బుక్లో రాసుకోండి పాయింట్. ప్రతి 10 క్వశ్చన్స్కి కూడా ఓఎంఆర్ బబ్లింగ్ చెక్ చేసుకోమనండి. ఏమి టైం వేస్ట్ అవ్వదండి. సీక్వెన్స్లో ఒక్కటి కానీ పోయింది అంటే వర్టికల్ కాలంలో మొత్తం పోతాయి, నెక్స్ట్ ఇవన్నీ పోతాయి, గుర్తుంచుకోండి అనవసరంగా. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ఇలా చెక్ చేసుకుంటే బెటర్. ఒకవేళ ఆ 10 క్వశ్చన్స్లో ఎక్కడైనా స్కిప్ అయ్యి వాళ్ళు పొరపాటున నెక్స్ట్ దానిలో ఆన్సర్ చేశారు, బబుల్ చేశారు అనుకోండి, ఒకదాన్ని పెట్టబోయి ఇంకో దానికి, ఆ 10 దగ్గరే సార్ట్ అవుట్ అయిపోయింది ప్రాబ్లమ్. ఇంకా నెక్స్ట్ 10 సెక్షన్స్లోకి వెళ్ళదు కదా, ఆలోచించండి. సో అలా మీరు ఎంత మెరిటోరియస్ స్టూడెంట్ అయినా సరే ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు. లాస్ట్ ఇయర్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్ ఒక అబ్బాయి, అంటే నేనే పెయిడ్ కౌన్సిలింగ్ చేశాను, తను చెప్పినటువంటి పాయింట్ బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. దాదాపు ఒక 120 నుండి 140 మార్కుల వరకు మిస్ అయిపోయినాయి మేడం, నాకు తగ్గినాయి, స్కోర్ పడిపోయింది అని కంప్లైంట్. ఎందుకు అంటే తను బాగా చదివే స్టూడెంట్ అని చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా. రీజన్ ఏంటి అంటే ఓఎంఆర్లో పోయింది. ఇలాంటివి నాకు టెలిగ్రామ్ గ్రూప్లో ఎన్నో కంప్లైంట్స్ పేరెంట్స్ ఇచ్చింది, ఇలా చేస్తారు మేడం, చూసుకొని ఉంటే బాగుండేది. అదేదో ముందు చెప్పుకోవాలి కదా పేరెంట్ కూడా. కాబట్టి నేను ఈ సంవత్సరం మీకు ముందుగా నేను అలర్ట్ చేస్తున్నాను. సో దయచేసి మీ పిల్లలకి చెప్పుకోండి పాయింట్. ఎవ్రీ 10 క్వశ్చన్స్కి అయితే ఎక్కడన్నా మనకి డ్యామేజ్ జరిగిన ఆ 10 క్వశ్చన్స్లోనే డ్యామేజ్ ఆగిపోతుంది అక్కడ. నెక్స్ట్ 10 అన్నా జాగ్రత్త పడతారు పిల్లలు, గుర్తుంచుకోండి. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. ఓకే మ్యామ్, ఓసీ కట్ ఆఫ్ ఆర్ గవర్నమెంట్ సీట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చెప్పండి మ్యామ్. దయచేసి కట్ ఆఫ్ల గురించి ఎవరు అడగొద్దండి, నేను చెప్పను కూడా ఇప్పుడు. ఓకే ఫైన్. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ప్లీజ్. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడతానంటే లాస్ట్లో నేను తప్పనిసరిగా ఈ గ్రూప్లో పెడతాను. అంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను కదా, డెఫినెట్గా పెడతాను. ప్రతి వీడియో క్రింద కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. అదే లింకు మీరు క్లిక్ చేసి, అంటే ఫస్ట్ మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ని పెట్టుకోండి, ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఈమెయిల్ అడుగుతుంది, అవి ఎంటర్ చేయండి, తర్వాత పేమెంట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లోకి. అంటే మీరు జాయిన్ అవ్వడానికి జాయినింగ్ లింక్ మీ వాట్సాప్ నెంబర్కి వస్తుంది. ఆ వాట్సాప్ నెంబర్కి వచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చేస్తారు. ఓకే అండి, నేను అయినా మళ్ళీ పెడతానండి మీకు, తర్వాత ఒకసారి చూస్తాను. సో ఎగ్జామ్ రోజు మాత్రం మీ అందరికీ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, 11 గంటలకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. ఓకే, 1:30కి గేట్స్ క్లోజ్డ్. ప్రాపర్ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి. ఓకే, ఎటువంటి మెటాలిక్ ఐటమ్స్ ధరించకూడదు, ఈవెన్ చెప్పులు కూడా ఉండకూడదు. స్లిప్పర్స్ వేసి పంపించండి బెటర్, వీలైతే షూస్ కూడా అక్కర్లేదు సమ్మర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు. ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అలాగే స్క్రైబ్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి స్క్రైబ్తో పాటుగా, ఆ పర్సన్తో పాటుగా. సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఇన్ టైంలో వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది,
ఒకవేళ ఎవరికైనా వెహికల్స్ ఉంటే గానీ, మీరు వెళ్ళే దారిలో నీట్ ఎగ్జామ్‌కి వెళ్ళే పిల్లలు ఎవరైనా అంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కానీ కొద్దిమంది ఉంటారండి పాపం. అలాంటి వాడిని మీ వెహికల్స్‌లో ఏదైనా ప్లేస్ ఉంటే నేను నా వీడియోస్‌లో కూడా నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను. దయచేసి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఆ రోజు ఎండలో నుండి తప్పనిసరిగా మీరు వాళ్ళకి కొంచెం లిఫ్ట్ ఇచ్చి ఎగ్జామ్ హాల్ వరకు డ్రాప్ చేయడానికి హెల్ప్ చేయండి. మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే అడిషనల్ వాటర్ బాటిల్స్ అవి తీసుకొని వెళ్ళండి. అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వాళ్ళు మీకు ఎలాంటి ప్రొవిజన్స్ కూడా ఇవ్వరు. ఎలాంటివి కూడా ప్రొవైడ్ చేయరు ఫెసిలిటీస్. అసలెక్కడా కూడా ఉండవండి మీకు. అసలు గేట్ దగ్గర మీరు బయటే ఉండాలి. లోపలికి వెళ్ళనివ్వరు. కాబట్టి మీరు అంటే కొన్ని కాలేజెస్ వాళ్ళైతే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత గేట్స్ ఓపెన్ చేసి కొంచెం డిస్టెన్స్ వరకు పర్మిషన్స్ ఇస్తారు. కాబట్టి మీరు ముందుగానే అరేంజ్‌మెంట్స్ చేసుకొని వెళ్ళండి. ఫుడ్ ఐటెమ్ కూడా తీసుకొని వెళ్ళండి. మీకు కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ కూడా. అక్కడ రూరల్ ఏరియాస్‌లో మీకు ఊరు బయట ఎక్కడో ఉంటారు కాబట్టి కష్టం ఆ ఎండలో. సో, మీరు అనవసరంగా పేరెంట్స్ గొడవ పడటాలు, అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు ఎగ్జామ్ సెంటర్ దగ్గర. డిస్కషన్స్ పెట్టుకోవటం అలాంటివి ఏమీ కూడా చేయొద్దు. నెక్స్ట్ పర్టిక్యులర్‌గా అక్కడ యూట్యూబర్స్ ఎక్కువ మిమ్మల్ని అంటే లైవ్‌లో మాట్లాడండి. మీ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పండి. మీ పిల్లల గురించి ఏమనుకుంటున్నారు? ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. దయచేసి అలాంటి వాటికి ఆ రోజు పార్టిసిపేట్ చేయకపోవటం బెటర్ అనుకుంటున్నాను నేనైతే. అసలు అవి మనకు అక్కర్లేదండి. మీ పిల్లల్ని పంపించిన తర్వాత ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా కూర్చోండి అక్కడ. ఓకే. నేను చెప్పేది ఇదొకటే. ప్లెజెంట్‌గా మనం ఎక్కడుంటే మన పిల్లలు కూడా ప్లెజెంట్‌గా రాస్తారు. లేక అనవసరంగా ఇక్కడ కూర్చొని మనం న్యూసెన్స్ క్రియేట్ చేసుకుంటూ హంగామా చేసుకుంటూ ఉంటే అనవసరంగా ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిద్ది. కాబట్టి పిల్లలకి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఓకే అండి. అక్కడ కాలేజీ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళతో కూడా ఎటువంటి గొడవలు పడొద్దండి దయచేసి. గేట్ల దగ్గర కూడా కొంతమంది గేట్ ఎక్కేసి అంటే న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. అంటే కొద్దిమంది ఉంటారండి. 1 ఆర్ 2 పర్సన్స్ చేసే న్యూసెన్సే హైలైట్ అయ్యి అనవసరంగా మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. అవన్నీ ఉంటాయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో రన్నింగ్‌లో వస్తారు కదా పిల్లలు లేట్‌గా. వాళ్ళని ఎలో చేయలేదనుకోండి వీళ్ళందరూ ఏదో అక్కడ ఇంకా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఎందుకు తెరవరు అని అట్లా. అయన్నీ మీకు అనవసరం అండి. వాళ్ళు చూసుకుంటారు. ఓకే. మీరు అడిగినంత మాత్రాన వాళ్ళేమి అలౌ చేయరు. అసలు వాళ్ళు లేట్‌గా రావటం అనేది స్టూడెంట్ తప్పు కాబట్టి మీరెవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. పర్టిక్యులర్‌గా. మెయిన్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ఎగ్జామినేషన్ అంతే. మీ పిల్లలకి మీరు గైడ్ చేసుకుంటూ ఉండండి అంతే. ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చెప్పండి. ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ పేపర్ చూసిన తర్వాత పిల్లలు డల్ అయిపోతారండి. వాళ్ళు కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది కూడా ఉంది పిల్లలకి. సో, అలాంటివి ముందు చెప్పండి. ఫస్టు క్వెషన్ పేపర్ చూసి భయపడొద్దు. ఫస్ట్ మీరు చేయాల్సింది అన్ని ప్రింటింగ్ అంటే ఈ ప్రాసెస్‌ని ఫాలో అవుతున్నారనుకోండి అసలు మన బ్రెయిన్‌లో ఆ టెన్షనే రాదు. నేను ఇందాక చెప్పాను కదా సీక్వెన్స్. ఆ సీక్వెన్స్‌ని ఫాలో అవ్వమనండి. స్టెప్ బై స్టెప్. అప్పుడేమైద్ది ఒక అంటే ఒక యాక్టివిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ స్ట్రెస్ గురయ్యేటువంటి అవకాశం రాదు. అలా కాకుండా క్వెషన్ పేపర్ ఓపెన్ చేసి బైపీసీ వాళ్ళు కాబట్టి బయాలజీనే స్టార్ట్ చేయాలి. తర్వాత కెమిస్ట్రీనే స్టార్ట్ చేయాలి. తర్వాత ఫిజిక్సే స్టార్ట్ చేయాలని కాదు. 2023లో ఫిజిక్స్ పేపర్ చాలా ఈజీగా ఉంది. బేసిక్ క్వెషన్స్ అడిగారు. అయితే వీళ్ళు ఈ 2 సబ్జెక్ట్స్ చేసుకుంటూ ఫిజిక్స్‌ని లాస్ట్ వరకు ఉంచుకున్నారు టఫ్ ఎగ్జామ్ అని. అంటే టఫ్ కదా! చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా! అప్పుడేమైంది వాళ్ళకొచ్చినటువంటి ఈజీ క్వెషన్స్‌ని కూడా ఇన్ టైమ్‌లో ఆన్సర్ చేయలేక వాళ్ళకి స్కోర్ పడిపోయింది. అది కూడా ఉంది. సో, మెయిన్ చూసుకోవాల్సింది 3 సబ్జెక్ట్స్‌లో బాగా తెలిసిన క్వెషన్స్‌ని ఆన్సర్ చేయమని చెప్పండి. బబుల్ కంప్లీట్‌గా చేయమని చెప్పండి. అది మర్చిపోవద్దు. బబ్లింగ్ పూర్తిగా కంప్లీట్ చేయమనండి. బాగా తెలిసిన క్వెషన్స్ అన్నింటికి కూడా. ఓకే. నెక్స్ట్ డబుల్ బబ్లింగ్ గురించి కూడా ఒక చిన్న క్లూ ఇస్తాను. నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను. బెస్ట్ ప్రాక్టీసెస్ వీడియోలో కూడా చెప్పాను. ఇంకా అర్థం కాని వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఒకసారి మరలా రిమైండ్ చేస్తాను. డబుల్ బబ్లింగ్ మీద కాంట్రోవర్సీ ఉందండి. ఒకరేమో 0 మార్క్స్ అంటారు. ఒకరేమో -1 మార్క్ అంటారు. డబుల్ బబ్లింగ్‌ని అసలు ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలి? దానివల్ల ఏదైనా బెనిఫిట్ ఉండిద్దా? లాస్ ఉండిద్దా? దీని గురించే నేను ఇప్పుడు మీకు డైరెక్ట్‌గా లైవ్‌లో చెప్తాను. డబుల్ బబ్లింగ్‌లో మనకు కావాల్సింది ఏంటి అంటే అసలు 0 వస్తుందా? -1 వస్తుందా? పక్కన పెట్టేస్తే డబుల్ బబ్లింగ్‌ని ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. సపోజ్ మీరు అంటే బాగా తెలిసిన క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చేసేసారు. ఆ తర్వాత
కొంచెం ట్రై చేస్తే వచ్చే క్వశ్చన్స్ అన్ని చేస్తారు. ఇంకా డిఫికల్టీ క్వశ్చన్స్ వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు, డిఫికల్టీ క్వశ్చన్స్ చేసేటప్పుడే వాళ్ళకి ఏదైనా రాంగ్ ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రాంగ్ ఆన్సర్స్‌ని వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి తెలుసు ఇది రాంగ్ అయిద్ది డెఫినిట్‌గా, అయినా ట్రై చేస్తున్నాను అంటే ఫ్లూక్ వేస్తున్నాను అనుకుంటారు స్టూడెంట్. లేదా ఒకవేళ ఇందాక చెప్పాను కదా, ఒక 10 సీక్వెన్స్ ఆఫ్ బబ్లింగ్స్‌లో ఏదైనా పొరపాటు వచ్చినప్పుడు గానీ, అలాంటి సిట్యుయేషన్స్‌లో వీళ్ళు పెట్టిన బబ్లింగ్ గానీ, అంటే బబ్లింగ్ పెట్టి అయిపోయిన తర్వాత ఒక క్వెషన్‌కి అది పొరపాటున నేను తప్పు పెట్టాను పొరపాటున, కానీ ఆ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ నాకు తెలుసు అని ఫీల్ అయినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే ఆ క్వెషన్‌కి డబుల్ బబ్లింగ్ పెట్టుకోమనండి. డబుల్ బబ్లింగ్ అంటే ఏంటంటే అంటే నాకు తెలిసినంత వరకు మనకి ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఏం చెప్తున్నారంటే, నేను ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అంతా వెతికానండి. అసలెక్కడ మెన్షన్ చేయలేదు. ఈ సంవత్సరం ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌లో అయితే మెన్షన్ చేయలేదు. ఇంతకుముందు బ్రోచర్స్‌లో అయితే అక్కడేం చెప్పారంటే, డబుల్ బబ్లింగ్‌ని ఇన్‌వాలిడ్ ఆన్సరింగ్ అని ఇచ్చాడు. ఇన్‌వాలిడ్ ఆన్సరింగ్ అని ఇచ్చాడు. ఓకే. కరెక్ట్ మెథడ్ ఆఫ్ బబ్లింగ్ అంటే కంప్లీట్‌గా సర్కిల్‌ని దిద్దటం. అది కరెక్ట్ మెథడ్ ఆఫ్ బబ్లింగ్. అంటే అలా దిద్దితేనే మీరు అంటే ఓఎంఆర్ షీట్‌ని స్కాన్ చేసేటప్పుడు ఆ బబుల్‌ని, ఆ ఆన్సర్‌ని డిటెక్ట్ చేసిద్ది. అది కరెక్ట్ అవ్వచ్చు, తప్పవ్వచ్చు ఆన్సర్ మీరు పెట్టింది ఆప్షను. కాకపోతే పెట్టే విధానము కంప్లీట్‌గా అంటే ఒక బొట్టు బిళ్ళ ఎలా ఉంటుంది, కంప్లీట్‌గా అలా దిద్దాలి నీట్‌గా. అది ఫస్ట్ మెథడ్. రాంగ్ రాంగ్ వే అంటే ఏంటి? అది ప్రాపర్‌గా దిద్దకపోయినా, అంటే సగం దిద్దినా, లేదా టిక్ మార్క్ పెట్టినా, క్రాస్ మార్క్ పెట్టినా, స్ట్రైక్ ఔట్ చేసినా, ఇవన్నీ కూడా రాంగ్ వే ఆఫ్ ఆన్సరింగ్స్. ఓకే. రాంగ్ వే ఆఫ్ బబ్లింగ్ మెథడ్. సో, ఈ మెథడ్‌లో ఏది చేసినా సరే, మీరు పెట్టిన ఆప్షను కరెక్ట్ అయినప్పటికీ కూడా, మీరు పెట్టిన విధానం సరిగ్గా లేదు కాబట్టి -1 అంటే నెగెటివ్ కిందే తీసుకుంటుంది. అలా కాకుండా డబుల్ బబ్లింగ్ చేశారనుకోండి, అంటే డబుల్ బబ్లింగ్ చెప్పాను కదా నేను. అది షూర్‌గా 100% నేను పెట్టిన ఆన్సర్ తప్పే నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను దాన్ని ఎరేజ్ చేయలేను అనుకున్నటువంటి సిట్యుయేషన్‌లో మాత్రమే డబుల్ బబ్లింగ్ పెట్టమనండి. అంటే ఇంకొక ఆప్షన్ కూడా దిద్దమనండి. దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ డబుల్ బబ్లింగ్‌కి వాడు 0 అన్నాడనుకోండి, అప్పుడు స్టూడెంట్‌కి ఫేవరే కదా! -1 మార్కు తగ్గిద్ది కదా! అలా కాకుండా ఒకవేళ డబుల్ బబ్లింగ్ పెడితే -1 మార్కే అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడైనా నష్టమేముంది? ఆల్రెడీ స్టూడెంట్‌కి అది 100% నెగెటివ్ ఆన్సర్ అని తెలుసు కదా! అది రాంగ్ ఆన్సరే నేను పెట్టాను, నాకు తెలుసు అని వాడు అంటే స్టూడెంట్ ప్రిపేర్ అయిపోయారు కదా! అలాంటప్పుడు -1 డబుల్ బబ్లింగ్ పెట్టినా -1 లేదా రాంగ్ ఆన్సర్ పెట్టినా -1 దానివల్ల నష్టం లేదు కదా! అందుకని నేను చెప్పేది డబుల్ బబ్లింగ్‌ని మీరు అంటే 100% తప్పు అనుకున్న క్వెషన్స్‌కి మాత్రమే అంటే ఆల్రెడీ బబుల్ చేసిన ఆప్షన్స్ ఉంటే దాని ప్రకారం ఇంకొక బబ్లింగ్ పెట్టుకోమనండి. అది ఫేవర్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. అర్థమైంది కదా! సో, ఇవి ఇన్‌స్ట్రక్షన్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలండి. ఓకే. సో, ఇవన్నీ కూడా మీ పిల్లలకి చెప్తూ ఉండండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే. నెక్స్ట్ లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవ్వరు కూడా రిలాక్స్ అవ్వకూడదు ఎగ్జామ్ హాల్‌లో. వీళ్ళేం చేస్తారంటే ముందు బబ్లింగ్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు కదా! పెట్టిన తర్వాత అయిపోయింది కదా పేపర్ అని కూర్చుంటారు. అలా కాదు. ఇప్పుడు చెప్పాను కదా డబుల్ బబ్లింగ్ కాన్సెప్ట్. ఈ డబుల్ బబ్లింగ్ పెట్టుకునే ఆప్షన్ ఎక్కడైనా ఉండిద్దేమో ఛాన్స్ వెతుక్కోమనండి. లేదా డౌట్ ఉందనుకోండి ఆన్సరు. లాస్ట్ పెట్టుకోవడానికి కొన్ని బబుల్ చేయకుండా పెండింగ్ ఉంచుకోమని చెప్పండి. అంతేగాని అనవసరంగా అంటే 3 గంటల 20 నిమిషాల ఎగ్జామ్‌ని ముందే కంప్లీట్ చేసుకొని కొద్దిమంది 2:30 గంటలు రాసేసి లేదా 2 గంటలు రాసి రిలాక్స్ అవుతూ ఉంటారు. పేపర్ టఫ్ వచ్చింది. యాక్షన్ చేసుకుంటూ ఉంటారు. పేపర్ టఫే కదా! ఓకే. అమ్మో! ఎట్లాగా అంటే అనవసరంగా వాళ్ళు డీమోటివేట్ అవుతూ ఉంటారు ఎగ్జామ్ హాల్‌లో. ఏదో ఒకటి అయిపోయింది ఇంకా అని ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు. తప్పండి అది. లాస్ట్ మినిట్ వరకు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను బెస్ట్ ప్రాక్టీసెస్‌లో. అంటే ఒక వేటలాగా వాళ్ళు ప్రయత్నించాలి. ఒక్క క్వెషన్ అయినా దొరికిద్దేమో ట్రై చేయమనండి. ఒక్క క్వెషన్ అంటే 4 మార్క్స్. చివరి క్షణం వరకు పోరాడితే డెఫినిట్‌గా వాళ్ళకి మార్క్స్ స్కోర్ పెరుగుతుందండి డెఫినిట్‌గా. ఇది ప్రయత్నం చేయమని చెప్పండి పిల్లల్ని. ఎవ్వరు కూడా రిలాక్స్ అవ్వకూడదు. తల తిప్పకూడదు. పక్కన వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఓకే. ఎవ్వరి గురించి కూడా పట్టించుకోవద్దని చెప్పండి. స్టీవెన్ గారు ఎన్ఆర్ఐ మంగళగిరి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నాన్ గవర్నమెంటా మ్యామ్? ఎన్ఆర్ఐ మంగళగిరి ప్రైవేట్ కాలేజ్ అండి. గవర్నమెంట్ కాలేజ్ కాదు ప్రైవేట్ కాలేజ్. ఓకే.
అంటే ఏపీలో ప్రైవేట్ కాలేజెస్‌లో టాప్ ప్రైవేట్ కాలేజీ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మంగళగిరి. సో, మీరు తప్పకుండా మీ పిల్లలకి అంటే గైడ్‌లైన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఇవ్వండి. ఇన్‌స్ట్రక్షన్స్‌ని మాత్రం చదువుకోమని చెప్పండి. ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళిన వెంటనే అవి ఫాలో అవ్వమని చెప్పండి. ఇన్విజిలేటర్ చెప్పే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫాలో అవుతూ అంటే ఓఎంఆర్ షీట్ మీద కూడా డీటెయిల్స్ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అంటే స్టూడెంట్ యొక్క నీట్ రోల్ నెంబర్ ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. కేటగిరీ అవన్నీ కూడా అంటే ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ ఇవన్నీ వాళ్ళు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మరలా వాటికి కూడా వర్టికల్‌గా బబుల్ చేయాల్సి వస్తది. ఆ నంబర్స్ కింద కూడా. అవి కూడా పొరపాటున కూడా తప్పు చేయకూడదు. ఇంకోటేంటంటే పొరపాటున గానీ ఏదైనా స్టూడెంటు ఈ డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు బబ్లింగ్ గానీ తప్పు చేశారనుకోండి పొరపాటున. అప్పుడేం చేయాలంటే వీళ్ళేయకూడదు. దాన్ని ఏదో రకంగా తుడిపేయడానికి ట్రై చేయకూడదు. ఇమ్మీడియేట్‌గా ఇన్విజిలేటర్‌కి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి. అంటే ఇన్విజిలేటర్‌కి చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి. సార్ నేను పొరపాటున ఇలా బబుల్ పొరపాటున పక్కన చేరిపోయి ఇక్కడ చేశానండి. అంటే వాళ్ళేం చేస్తారంటే వెంటనే ఆ సెంటర్ ఇన్‌చార్జ్ ఉంటారు కదా! చీఫ్ ఉంటారు కదా! ఆ చీఫ్ ఎగ్జామినర్‌ని పిలిచి అక్కడ అతని సంతకం చేయించి అంటే ఆ సెంటర్‌లో లేడీ అయితే లేడీ, మేల్ అయితే మేలు వాళ్ళు సంతకం చేసి అప్పుడు ఒక వైట్నర్ తీసుకొచ్చేసి వాళ్ళు వైట్నర్ పెట్టి రెండో దానిలో మరలా బబుల్ చేయిస్తారు. అప్పుడు మాత్రమే అది వాలిడ్ అవుతుంది మీ ఓఎంఆర్ షీట్. అలా కాకుండా స్టూడెంటే తెలియకుండా వైట్నర్ తీసుకొని వెళ్ళిపోయి ఎవరు చూడలేదులే అని చెప్పి తీసి సంతకం చేశారనుకోండి పొరపాటున అది వ్యాలిడ్ కాదు. ఎందుకు వ్యాలిడ్ కాదు? అక్కడ చీఫ్ ఎగ్జామినర్ ఇనీషియల్ ఉండాలి తప్పనిసరిగా. అతను సంతకం చెయ్యాలి. అది చేస్తేనే వ్యాలిడ్. అది చేయకుండా మీకు మీరు మార్చుకున్నా సరే వ్యాలిడ్ కాదు. అసలు డిస్‌క్వాలిఫై అయినట్లే నీట్ ఎగ్జామ్‌కి. ఇది జాగ్రత్తగా చెప్పండి. వైట్నర్ ఎవ్వరూ తీసుకొని వెళ్ళొద్దని చెప్పండి పిల్లలకి. ఎరేజర్స్ గానీ, వైట్నర్స్ గానీ ఏది కూడా ఉండకూడదు. క్లియర్? నెక్స్ట్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ డబుల్ బబ్లింగ్ మేడం. డబుల్ బబ్లింగ్ నేను చెప్పింది కేవలము కంప్లీట్‌లీ రాంగ్ ఆన్సర్ అనుకుంటేనే. అదర్‌వైజ్ అసలు డబుల్ బబ్లింగ్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నేను దాని గురించి చెప్తున్నానండి. అంతేగాని డబుల్ బబ్లింగ్ గురించి అంటే 100% తప్పైతేనే అలాంటప్పుడే మీరు దాన్ని టచ్ చేయండి. లేకపోతే అసలు డబుల్ బబ్లింగ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. క్లియర్? నెక్స్ట్ మ్యామ్ హాల్ టికెట్ మీద పేరెంట్ సైన్ ఉండాలా? లేదండి. హాల్ టికెట్ మీద పేరెంట్ సిగ్నేచర్ అవసరం లేదు. ఓన్లీ స్టూడెంట్ సిగ్నేచరు, ఇన్విజిలేటర్ సిగ్నేచర్స్ ఉంటాయి. అది కూడా ఇంటి దగ్గర చేయకూడదు స్టూడెంట్. ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళి ఇన్విజిలేటర్ ముందు వాళ్ళ ప్రెజెన్స్‌లో మాత్రమే చేయాలి. అంటే మొత్తం 3 షీట్స్, 3 పేజెస్. ఫస్ట్ పేజ్‌లోనేమో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటిస్తాము. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేస్తాము. మూడో బ్లాక్‌లో సంతకం చేయాలి కానీ అది ఎగ్జామ్ హాల్‌లో చేయాలి. నెక్స్ట్ సెకండ్ పేజ్‌లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి. దాని ప్రక్కనే ఇన్విజిలేటర్ సంతకము, మరలా స్టూడెంట్ సిగ్నేచర్ ఉంటుంది. ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించి ఇన్విజిలేటర్ సంతకం చేసింది, అలాగే స్టూడెంట్ సంతకం చేసినటువంటి షీట్‌ని ఇన్విజిలేటర్‌కి ఇచ్చేసి రావాలి స్టూడెంట్స్. ఇంటికి తీసుకొని రాకూడదు. అది ఉంటేనే వ్యాలిడ్ మీ యొక్క ఓఎంఆర్ షీట్. లేకపోతే ఓఎంఆర్ షీట్ స్కానింగ్ చెయ్యరు. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ దాని మీద ఇన్విజిలేటర్ సంతకము, అలాగే దాని పక్కన స్టూడెంట్ సిగ్నేచర్ ఉన్నటువంటి షీట్ తప్పనిసరిగా 100% వాళ్ళకి ఇచ్చేసి రావాలి ఇన్విజిలేటర్‌కి. ఓకే. ఇంకొకటి ఏంటంటే మీరందరూ కూడా ఏం చేస్తారంటే అడ్మిట్ కార్డ్ మీద ఈ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేసి అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తారు కదా! ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్‌లో స్కానర్ యాప్‌తో ఆ అడ్మిట్ కార్డు ఆ 3 పేజెస్‌ని కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా. స్కాన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్‌గా అడ్మిట్ కార్డు మీకు అడ్మిషన్ వచ్చి కాలేజ్‌లో జాయిన్ అయ్యేంత వరకు కూడా అడ్మిట్ కార్డు కంపల్సరీ కావాలి. చాలామంది ఈ అడ్మిట్ కార్డ్‌ని పడేసుకోవటం లేతే ఎక్కడో ఒక చోట వదిలేయటము, పొరపాటున మిస్ అవ్వటం జరుగుతుంది. సో, తర్వాత మీకు ఈ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకునే లింక్స్ తీసేస్తారు వెబ్‌సైట్‌లో. అప్పుడు మీకు ఇబ్బంది కాబట్టి నేను అందుకే ముందే చెప్పాను. స్టార్టింగ్‌లోనే ఒక 5 కాపీస్ మినిమమ్ అడ్మిట్ కార్డ్ ప్రింట్లు తీసుకొని పెట్టుకోండి.
ప్రతి చోట అడ్మిట్ కార్డు మీరు చూపించాల్సింది. కాబట్టి మీరు అడ్మిట్ కార్డ్‌ని దయచేసి స్కాన్ చేసుకోండి మొబైల్‌లో. స్కాన్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే. మినిమమ్ 5 కాపీస్ మీరు ప్రింట్ వేయించేసుకోండి బెటరు. మ్యామ్ ప్లీజ్ ప్లాన్ ఎ సెషన్ ఆన్ 5థ్ మే. 5థ్ మే సెషన్ ప్లాన్ చేయటం అంటే ఆ రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అసలు సెషన్ ప్లాన్ చేసే అంత టైం ఉండదండి. ఎందుకంటే మీరు చాలా బిజీ నాకంటే కూడా ఆ రోజు పేరెంట్స్. మీ పిల్లలు ఎగ్జామ్ రాసి జస్ట్ ఇంక ఎగ్జామ్ సెంటర్ దగ్గర నుండి బయటకు కూడా రారు. కీ కూడా వచ్చేసిద్ది. సో మీరు కీ చూసుకుంటూ స్కోర్స్ వస్తాయి. బిజీలో మీరుంటారు కాబట్టి ఆ రోజు వీలవ్వదండి. మేబీ ఆన్ 6థ్ నేను డెఫినెట్‌గా ప్లాన్ చేస్తాను. 5థ్‌న అసలు ఎవరికీ కుదరదు. ఎందుకంటే అందరూ అలసిపోయి ఉంటారు. చాలా స్ట్రెస్‌కి గురవుతారు పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా. పైగా కీ చూసుకోవాలి. కొంచెం ప్రెషర్ ఉంటుంది కాబట్టి మేబీ ఆన్ 6థ్ ఆర్ 7థ్ నేను కండక్ట్ చేస్తాను. ఓకే. పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చాలు. దాని మీద బార్ కోడ్ ఉండాలి. ఆ బార్ కోడ్ కింద మీకు నంబర్ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఉంటుంది. అది కంపల్సరీ ఉండాలి. అప్పుడే మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌కి వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. అదర్‌వైజ్ వ్యాలిడిటీ ఉండదు. నెక్స్ట్ మ్యామ్ ఈజ్ ఓకే టు రైట్ ఎనీథింగ్ ఆర్ అండర్‌లైన్ ఆన్ క్వెషన్ పేపర్. అంటే రాయొచ్చు. కొంచెం అంటే కొద్దిమంది స్టూడెంట్స్ రాస్తారు కానీ అక్కడ రఫ్ స్పేస్ ఇస్తారండి. అక్కడ రాసుకుంటే బెటర్ అండి. అదే చెప్తున్నాను కదా! ఎలా ఉంటుందంటే ఇన్విజిలేటర్‌ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇన్విజిలేటర్స్ ఏందంటే పర్టిక్యులర్‌గా ఉండి కొంచెం ప్రతీదీ స్పెసిఫై చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ రాస్తే మాల్ ప్రాక్టీస్ కింద వస్తది ఇలాగా. సో సాధ్యమైనంత వరకు రఫ్ స్పేస్‌లో రాసుకోమనండి. మ్యాటర్ ఏదైనా ఉంటే. క్వెషన్‌కి సంబంధించి మీరు ఎలా చేసుకోవచ్చంటే సపోజ్ మీరు బయాలజీ అయితే పెద్దగా అవసరం ఉండదు నాకు తెలిసి. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో స్టూడెంట్‌కి ఇన్‌పుట్ డేటా ఉంటుంది. అంటే సపోజ్ మాస్ లేదా వర్క్ ఇలా అంటే క్వాంటిటీ నంబర్స్ ఇస్తారు. న్యూమరికల్ వాల్యూస్ ఇస్తారు. ఆ న్యూమరల్స్ ఇచ్చినప్పుడు ఇన్‌పుట్ డేటాని జస్ట్ ఒక గీత గీసి అండర్‌లైన్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు నాకు తెలిసి. అండర్‌లైన్ చేసుకొని అప్పుడు వాళ్ళకి ఆ క్వెషన్‌కి ఒక ఐడియా వస్తది. ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలి అనేది. కాబట్టి అండర్‌లైన్ వరకైతే అది కూడా థిన్ అండర్‌లైన్ చేసుకోమనండి. థిక్‌గా కాకుండా కనిపించినట్లుగా. మ్యాటర్ అయితే రాయకపోవటం బెటర్ అండి. అక్కడ ఏది కాలిక్యులేషన్స్ కానీ అవి క్వెషన్స్ మధ్యలో చేయొద్దని చెప్పండి. అవి లాస్ట్ రఫ్ స్పేస్ ఉంటుంది. అక్కడ మాత్రమే చేయాలి. ఓకే. అవి యాక్సెప్టబుల్ కాదు. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని వెళ్ళవచ్చా? ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని వెళ్ళకూడదండి. ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని వెళ్ళకూడదు. లేక పెన్ను గానీ, పెన్సిల్ గానీ, ఎరేజర్ గానీ, వైట్నర్ గానీ, స్కేల్ గానీ ఏది తీసుకొని వెళ్ళకూడదు. ఎక్సెప్ట్ అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ సర్టిఫికేట్. 5 ఐటెమ్స్ మీరు తీసుకొని వెళ్ళేది. అంతే. ఇంకా వేరే ఏది కూడా తీసుకొని వెళ్ళకూడదు. మన బాడీ మీద కూడా ఎక్సెప్ట్ క్లోత్స్, డ్రెస్ తప్ప ఇంకా వేరే ఏ ఆర్టికల్స్ కానీ ఏది కూడా అంటే మనం పెట్టుకోకూడదు. ఓకే. మ్యామ్ కాంపిటీషన్ ఇయర్ ఎక్కువగా ఉంది కదా! క్వెషన్ పేపర్ ఈజీగా ఉంటుందా? టఫ్‌గా ఉంటుందా? మీ గెస్ చెప్పండి మ్యామ్. సారీ అండి. ఎవ్వరం చెప్పలేము. క్వెషన్ పేపరు లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్ ఈజీ కాబట్టే కౌన్సెలింగ్ టఫ్ అయింది. సో క్వెషన్ పేపర్ టఫ్‌గా రావాలని కోరుకోండి. గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. కొంచెం టఫ్ అయితేనే మనకి కౌన్సెలింగ్ ఈజీ అవుతుంది. ఓకే. లాస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ ఈజీ కాబట్టి అందరికీ 550 అబోవ్ వచ్చినాయి. అందుకే ఓసీస్‌కి 580 దాకా వెళ్ళిపోయింది కట్ ఆఫ్ చాలా వరకు. అంటే ఎవరికో లీస్ట్ కాలేజెస్‌లో వచ్చింది కానీ లాస్ట్ రౌండ్స్‌లో. సో మోడరేట్‌గా ఉంటే బెటర్ అండి. క్వెషన్ పేపర్ ఈజీగా ఉండకూడదు. ఓకే. మ్యామ్ ఎగ్జామ్ సెంటర్‌కి రిక్వైర్డ్ థింగ్స్ అండ్ ఓఎంఆర్ షీట్‌లో రోల్ నంబర్ మీన్స్ అప్లికేషన్ నంబరేనా? యెస్. రోల్ నంబర్ అంటే అక్కడ నీట్ కంప్లీట్‌గా ఇస్తారండి. నీట్ రోల్ నంబర్ అని ఇస్తారు. ఓకే. అప్పుడు అప్లికేషన్ నంబర్ కాదండి. నీట్ రోల్ నంబర్ అంటే మన అడ్మిట్ కార్డ్ మీద నీట్ రోల్ నంబరు, అప్లికేషన్ నంబరు అన్నీ ప్రింట్ అయ్యి ఉంటాయి. అక్కడ నీట్ రోల్ నంబరే మీరు రాయాలి. నీట్ రోల్ నంబర్ డిజిట్స్ వేసి కౌంట్ చేసుకోమనండి. బాక్సెస్ ఉంటాయన్నమాట. ఆ బాక్సెస్‌లో ఈ న్యూమరల్స్ రాయాలి. నీట్ రోల్ నంబర్ రాసి దాని క్రింద సర్కిల్స్ ఉంటే వాటిని బబుల్ చేయాలి. ఓకే. సో అవి మనకి కనిపిస్తాయి. ఒకసారి మీకు అడ్మిట్ కార్డ్ వస్తే అర్థమైద్దండి. అంటే దాని మీద నీట్ రోల్ నంబర్ అన్నీ ఉంటాయి. సేమ్ డేటాని మనం ఓఎంఆర్ షీట్ మీద కూడా ఫిల్ చేస్తాము. ఓకే. అయినా నేను ఒకసారి ఓఎంఆర్ షీట్ గురించి కూడా ఒక వీడియో పెడతాను. వీలైతే రేపు పెట్టేస్తాను. ఈ అడ్మిట్ కార్డ్‌కి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. అడ్మిట్ కార్డు మనకి
లింక్ రిలీజ్ అయితే మాత్రం ఇమ్మీడియట్‌గా పబ్లిష్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆ వీడియోని క్షుణ్ణంగా వినండి. జస్ట్ 9 మినిట్స్ వీడియో చేశాను. సింపుల్‌గానే ఉంటుంది. షార్ట్‌కట్‌లో చేశాను. ఇంకా ఇన్‌స్ట్రక్షన్స్ ఏమి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఓన్లీ ఏమేమి తీసుకెళ్ళాలో మాత్రమే చెప్పాను. ఓకే. సింపుల్‌గా. రైట్. నెక్స్ట్ సో నేను ఇవ్వాల్సినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా నా వీడియోస్ రూపంలో నేను చాలా వీడియోస్‌ని మీకు నిన్న కూడా చాలా మందికి షేర్ చేశాను. అంటే పోస్ట్ పెట్టాను. మీకు పోస్ట్ వచ్చినప్పుడు దయచేసి ఆ వీడియోని ఒక్కసారైనా మీరు ఓపెన్ చేసి వినండి పేరెంట్స్. అంటే ఇంపార్టెంట్ వీడియో అయితేనే పోస్ట్ పెడతానండి. లేకపోతే వాటిని మీకు షేర్ చేయను నేను. సో అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. డ్రెస్ కోడ్ గురించి చెప్పమన్నారు. చెప్పాను కదండీ! డ్రెస్ కోడ్ అంటే ఏం లేదండి. నథింగ్. జస్ట్ ఒక సింపుల్ డ్రెస్. అంటే వీలైతే ప్లెయిన్ కలర్ అంటే ప్లెయిన్ ఉండేటువంటి డ్రెస్‌ని ఎటువంటి అంటే ఎక్కువ పాకెట్స్ అవేమీ లేకుండా సింపుల్‌గా కాటన్ మెటీరియల్ కానీ లేదా ఏదైనా బనియన్ క్లాత్ లాంటివి అట్లా ఉంటే కానీ అలాంటి డ్రెస్ కోడ్‌ని అలాంటి డ్రెస్‌ని వేర్ చేసి పంపించండి పిల్లలకి. మెటాలిక్ ఐటెమ్స్ ఎక్కడ కూడా ఉండకూడదు. బెల్ట్ కూడా పెట్టుకోకూడదండి. ప్యాంట్స్‌కి బెల్ట్ పెట్టుకోకూడదు. తర్వాత ఇంకేముంటాయి స్టూడెంట్స్ పెట్టుకునే వ్యాలెట్స్ పెట్టుకోకూడదు. అంటే వ్యాలెట్స్‌లో కూడా వ్యాలెట్స్ కూడా అలౌ చేయరండి. ఎందుకంటే మళ్ళా పేపర్స్ ఉంటాయి కదా! దానిలో అవి కూడా అలౌ చేయరు. దయచేసి వ్యాలెట్స్ పెట్టొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఎనీ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది కూడా ఏమి తీసుకొని వెళ్ళకూడదు. సింపుల్ అండి. ఒకటి ఇందాక చెప్పిన 5 ఐటెమ్స్ తీసుకొని కట్టుబట్టలతో వెళ్ళిపోవటమేనండి. ఆ రోజు ఒక నైట్ డ్రెస్ ఏసుకొని పంపించేయండి పిల్లల్ని అంతే సింపుల్. నైట్ డ్రెస్ అంటే ఏమంటే ఏం పెట్టాం కదా మనం. అన్నీ తీసేస్తాం కదా మన బాడీ మీద. అంటే ఈవెన్ వాచ్, బ్యాంగిల్స్ అన్నీ తీసేస్తాం కదా! అలా మీ పిల్లల్ని పరీక్షకు పంపించాలి ఆ రోజు. గుర్తుంచుకోండి. అదే డ్రెస్ కోడ్ అంటే సింపుల్. నెక్స్ట్ కొద్దిమందికి డౌట్ ఏంటంటే స్పెట్స్ గురించి కూడా డౌట్ ఉంది. స్పెట్స్‌కి మెటాలిక్ ఉంటుంది కదా కొద్దిమందికి. మరి ఎలా మేడం అని. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పానండి. దయచేసి మెటాలిక్ ఐటెమ్ ఉంటే దానికి ఫైబర్ ఒకటి సెట్ తీసుకోమని కూడా చెప్పాను. మరి లాస్ట్ మినిట్‌లో మీకు వీలైతే ఫైబర్ మెటీరియల్‌తో ఉన్నటువంటి స్పెక్టికల్స్‌నే పంపించండి. రిస్క్ ఉండదు. ఎందుకంటే మెటాలిక్ అయితే వాళ్ళు ఎలౌ చేయరండి. రిస్క్‌లో పడతారు అనవసరంగా. అలాంటి ఛాన్స్ తీసుకోవద్దు. అక్కడికి వెళ్లి రిక్వెస్ట్ చేసుకుంటామంటే ఎవ్వరు మిమ్మల్ని లోపలికి రానివ్వరు రిక్వెస్టింగ్‌కి. కాబట్టి వీలైనంత వరకు ఒక తక్కువ ఖరీదులో ఉండేటువంటి ఫ్రేమ్ తీసుకొని చక్కగా ఫైబర్ మెటీరియల్‌ది ఆ రోజు ఎగ్జామ్ వరకు స్మూత్‌గా పంపించేసుకోండి పిల్లల్ని. బెటర్. ఇంకా డ్రెస్ కోడ్‌లో ఇవన్నీ వస్తాయండి. ఏవి కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ, లేదా లాక్ టేబుల్స్ గానీ, బుక్స్ గానీ, అడిషనల్ రఫ్ స్పేస్ పేపర్స్ గానీ ఏమీ తీసుకొని వెళ్ళకూడదు ఆ రోజు. ఓకే. ఐటెమ్స్ కూడా ఏమి తీసుకొని వెళ్ళకూడదు. డ్రెస్ కూడా సింపుల్‌గా ఉండాలి అంతే. ఒకటే ఇంకా వేరేది ఏమి లేదు. కాలర్ నెక్ అవన్నీ ఉండొచ్చు. స్టూడెంట్‌కి కంఫర్టబుల్‌గా ఉండేలాగా చూడండి బెటరు. ఎందుకంటే మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తారు. టెన్షన్‌లో ఉన్నప్పుడు స్వెట్టింగ్ వస్తది పిల్లలకి. మరి స్వెట్టింగ్‌కి వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉండేలా కూడా మీరు అది కూడా మైండ్‌లో పెట్టుకోవాలి పేరెంట్స్. ఓకే. దయచేసి మీరు ఎక్కువ ప్రెషరు పిల్లల మీద పెట్టకండి. వాళ్ళు ఇప్పటి వరకు చదివింది ఇనఫ్ అండి. ఇప్పుడు కొత్తగా న్యూ టాపిక్స్ ఏమీ వద్దు. వాళ్ళు ఇప్పుడు ఏం చూడాలి అనే దాని గురించి కూడా ఒక 5 మినిట్స్ చెప్తాను. అంటే ఇప్పటి వరకు వాళ్ళు గ్రాండ్ టెస్ట్‌లు రాశారు. అలాగే ఎన్నో ఎగ్జామ్స్ వీక్లీ ఎగ్జామ్స్ రాసుకున్నారు. అన్ని బుక్స్ మెటీరియల్స్ అన్ని చదువుకున్నారు. అయితే వీళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా ఆ ఎగ్జామ్‌లో ఎర్రర్స్ ఉంటాయి కదా! అంటే వాళ్ళు మిస్టేక్స్ చేసినటువంటివి ఉంటాయి కదా! వాటికి టీచర్స్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి కరెక్ట్ ఆన్సర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు స్టూడెంట్స్‌కి. అప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎర్రర్స్ బుక్ అని ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క ఎర్రర్ బుక్ అని పెట్టుకొని వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నింటికి ఆ సొల్యూషన్స్ రాసుకుంటారు. ఇప్పుడు ఈ 4 రోజులు చేయాల్సిన పని ఆ బుక్స్‌ని మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మిస్టేక్స్ చేసినటువంటివేవి. అవి చూసుకోమనండి. నెక్స్ట్ వీళ్ళు చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్‌లో పేజ్ మార్కింగ్ స్లిప్స్ లాంటివి పెట్టుకుంటారని చెప్పాను కదా! ఇంతకుముందు కలర్ స్ట్రిప్స్. ఆ పేజెస్‌లో వాళ్ళకి ఏదైనా ఒకసారి మళ్ళా రిమైండ్ చేసుకోవాల్సినటువంటి డయాగ్రామ్స్ గానీ, ఫ్లో చార్ట్స్ గానీ, ఈక్వేషన్స్ గానీ, అలాంటి కీవర్డ్స్ ఉన్నటువంటి టాపిక్స్ ఏదైనా ఉంటే అదొకసారి తిరగేసి అంటే క్విక్ రివ్యూ లాగా ఇవ్వమనండి చెప్పండి. ఓకే. ఇప్పుడు మొత్తం హోల్ సిలబస్ రివైజ్ చేయడం ఇంపాసిబుల్ 4 డేస్‌లో. ఇప్పుడు చేయాల్సిన పని ఈ క్విక్ రివ్యూ మాత్రమే చేసుకోవాలి. నెక్స్ట్ మేజర్‌గా చేయాల్సిందేంటంటే ఇంకొకటి
హాస్టల్స్‌లో ఉండే పిల్లలకైతే ఎక్కువగా ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ లాస్ట్ 4 డేస్‌లో డిస్టర్బెన్స్ ఎక్కువుంటుంది. ఎందుకంటే నాన్ లోకల్ పేరెంట్స్ ఏం చేస్తారంటే, కొద్దిమంది వాళ్ళ ఊర్లో సెంటర్ పెట్టుకుంటే గాని ఒకవేళ 2 డేస్ బిఫోర్ వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. మీ పిల్లలకు ఒకటే చెప్పండి. ఎవ్వరు వచ్చినా సరే, అసలు ఆ పేరెంట్స్‌ని ఎంటర్ చేసేటువంటి ఆ గేట్ వైపు అసలు ఈ 4 రోజులు వెళ్ళొద్దని చెప్పండి. అంటే మిగతా పిల్లల్ని, రిమైనింగ్ స్టూడెంట్స్‌ని. వాళ్ళకెలా ఉంటుందంటే డిస్ట్రాక్ట్ అవుతది బ్రెయిన్ అనేది. సో, అంటే స్టార్ట్ అయింది. హంగామా స్టార్ట్ అయింది. ఎగ్జామ్‌కి వెళ్తున్నారు. వాళ్ళు ఇంటికెళ్ళిపోతున్నారు. మా పేరెంట్స్ ఎప్పుడొస్తారు? అంటే ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతది పొద్దు. సో, హాస్టల్స్‌లో ఉండే పర్టిక్యులర్‌గా పిల్లలకి చెప్పేది నేను ఈ విషయం. అలాగే వెళ్ళిన పేరెంట్స్ కూడా మీరేం చేయాలంటే కామ్‌గా మీ పిల్లల వరకు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి. మీరేం చేస్తారంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలిచి, వాళ్ళ రూమ్‌మేట్స్‌ని పిలిచి మీటింగ్‌లు పెట్టి వాళ్ళకి మరలా మీరు సజెషన్స్ మరలా మేము వెళ్తున్నామమ్మా బాగా రాయమ్మా అని అప్పగింతలు ఇయన్నీ వద్దండి. ఇవన్నీ వద్దు. నవ్వే డేస్ అందరికి ఫోన్‌లున్నాయి. తర్వాత ఎగ్జామ్ అయిపోయాక తీరుబడికి మాట్లాడుకోవచ్చు. ఎగ్జామ్ అంటే హాస్టల్‌లో ఉండే పిల్లల గురించే నేను చెప్తుంది. పేరెంట్స్ మీరు దయచేసి మీ పిల్లల వరకు తీసుకొని కామ్‌గా వెళ్ళిపోండి అంతే. అంతేగాని అసలు మీరు వేరే వాళ్ళకి అడ్వైజెస్ ఇవ్వటం గాని, అక్కడ హాస్టల్‌లో వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ టైం కిల్ చేయొద్దు వెళ్లి దయచేసి. చాలా, 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 చాలా క్రూషియల్ పీరియడ్ ఈ 4 డేస్. ప్రతి మినిట్, ప్రతి సెకండ్ కూడా పిల్లలకి వాల్యుబుల్. కాబట్టి మీ ఎవరైతే పేరెంట్స్ వెళ్ళరో వాళ్ళ పిల్లలకి మీరు చెప్పుకోండి. వెళ్ళిన పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా! అక్కడ మేనేజ్‌మెంట్‌కి కూడా ఇబ్బంది ఉండదు కంట్రోల్ చేయటం. వాళ్ళు కూడా చాలా స్ట్రెస్‌లో ఉంటారు. వాళ్ళ పిల్లలకి ర్యాంకులు రావాలి కదా! ఇటు పేరెంట్స్‌నే చూస్తారా? పర్మిషన్ స్లిప్‌లని ఇస్తూ ఉంటారా? లేదా పేరెంట్స్ ఎళ్లి మరలా మాట్లాడుతా ఉంటారు డిస్కషన్‌లు ఇయన్నీ వద్దండి దయచేసి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నాన్ లోకల్ పేరెంట్స్‌కి పర్టిక్యులర్‌గా చెప్పేది అంటే హాస్టల్స్‌లో ఉన్న పిల్లల తల్లిదండ్రులకి, మీరు మీ పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్‌కి గానీ అంటే మీ ఊర్లో పెట్టుకొని మీరు ఇంటికి తీసుకెళ్తూ ఉంటే, దయచేసి లగేజ్‌ని తీసుకొని వెళ్ళొద్దు. ఆ రోజు కేవలము మీ స్టూడెంట్‌ని జస్ట్ ఒక అంటే లాస్ట్ 2 డేస్ చదువుకోవడానికి లేదా ఒక రోజు ముందనుకోండి. మినిమమ్ 2 డేస్ బిఫోర్ తీసుకొని వెళ్ళిపోండి వెళ్ళాలనుకుంటే. 1 డే బిఫోర్ తీసుకెళ్ళొద్దు దయచేసి. ఒక రోజు ఇంట్లో అలవాటు అవ్వనియండి మరల అక్కడ కూడా. అనవసరంగా జస్ట్ డే బిఫోర్ వెళ్ళారనుకోండి ఏదన్నా తేడా పడితే హెల్త్ నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయాలంటే చాలా కష్టం. ఒక్కరోజు మార్జిన్ ఉంచుకోండి. ఎల్లుండి 5వ తారీఖు ఎగ్జామ్ అనుకోండి. 3వ తారీఖు తీసుకెళ్ళిపోండి మీ పిల్లల్ని. 3వ తారీఖు మీ ఇంట్లో ఉండిపోవాలి ఈవినింగ్ కల్లా. అర్ధరాత్రుల ప్రయాణాలు మానేసేయండి. ఓకే. సో, అలా ప్లాన్ చేసుకోండి. సో, మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ మీ పిల్లల్ని తీసుకువెళ్ళేటప్పుడు తను 2 డేస్‌లో ఏం చదువుకోవాలనుకుంటుందో ఆ బుక్స్‌ని తీసుకొని వెళ్ళండి. బుక్స్ వరకే. బుక్స్ తన దగ్గర ఏదైనా ఆధార్ కార్డ్‌లు అట్లాంటివి ఉంటే అవి కూడా తీసుకొని వెళ్ళండి. అంతేగాని మీరు లగేజ్‌నంతా ప్యాకింగ్ చేయించమంటము, పిల్లల్ని సర్దమనటం, మళ్ళీ తిరిగి రామమ్మ మనది చాలా దూరము, ఇలాంటివి దయచేసి చేయకండి. చాలామంది చేస్తారండి. ఇవే చెప్తున్నాను. కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఒక్కొక్క ఇన్‌స్టిట్యూషన్స్‌లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ హడావిడంతా నేను చూసాను. మా పిల్లలు కూడా హాస్టల్స్‌లో చదివారు కాబట్టి అక్కడ చూసేదాన్ని, చెప్పేదాన్ని నా సాధ్యమైనంత వరకు బ్రతకనోళ్ళకి చెప్పేదాన్ని. సో, ఇక్కడ నేను అందరికీ చెప్పే అవకాశం ఇలా ఉంది కాబట్టి నేను మీ అందరికి అడ్వైజెస్ ఇస్తున్నాను అంతే కేవలం. సో, మీరు అలా ప్లాన్ చేసుకోండి నాన్ లోకల్సేను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కోర్ వచ్చిందనుకోండి హ్యాపీగా వచ్చి అప్పుడు రిలీవ్ అయ్యి వెళ్ళిపోదురు కానీ వెకేట్ చేస్తురు. నష్టమేం లేదు. ఓకే. చెప్పండి ఎగ్జామ్ అయిపోయాక ఒక రోజు వచ్చి తీసుకొని వెళ్తామండి. ఇప్పుడు సర్దుతూ ఉంటే పాప డిస్టర్బ్ అయిపోద్ది. పక్కన పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారు కదా మేడం అని చెప్పి రిక్వెస్ట్ చేయండి. ఎవ్వరు ఏమనరండి మిమ్మల్ని లగేజ్ ఉంచెళ్తే. ఒక రోజు రండి మళ్ళా వచ్చి తీసుకొని వెళ్ళండి లగేజ్. సింపుల్. ప్యాకింగ్ ఎవ్వరు పెట్టొద్దు. ఎగ్జామ్ మే 5వ తారీఖు అయ్యేంత వరకు ఎవరి ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేయొద్దు. మీరే కాదు ఇక్కడ నేను చెప్తూ ఉన్నప్పుడు మరి లైవ్‌లో ఎంతమంది ఉన్నారో తెలీదు నాకు. ఒకవేళ ఇక్కడ పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు లేదా మీ పిల్లల ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా అడ్వైజెస్ ఇలాంటి విషయాలు చెప్పండి. మంచి విషయాలు చెప్పండి. జస్ట్ వింటే వింటారు లేకపోతే లేదు. ఓకే. సో, ఆ రోజు అలా చేసుకోండి. ప్లాన్ చేసుకోండి. ఓన్లీ పిల్లల్ని మాత్రమే తీసుకొని వెళ్ళండి. హాస్టల్‌లో ఉన్న రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఈ పేరెంట్స్ వెళ్ళేటువంటి గేట్ వైపు అసలు ఆ జోలికే వెళ్ళొద్దని చెప్పండి. ఉన్న టైంని గోల్డెన్ పీరియడ్ ఇది. గోల్డెన్ పీరియడ్‌ని చాలా ప్రీషియస్‌గా చూసుకోమని చెప్పండి. సఫిషియెంట్‌గా నిద్రపోమని చెప్పండి. నైట్ ఔట్స్ చేయొద్దు పిల్లలు. నైట్ ఔట్స్ వద్దు.
ఈ ఎగ్జామ్‌కి మధ్యాహ్నం ఎగ్జామ్ కాబట్టి ఒక 3 డేస్ లేదా ఒక 1 వీక్ బిఫోర్ నుండి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఆ టైమ్ మేనేజ్‌మెంట్ కూడా మధ్యాహ్నం నిద్ర రాకుండా మేనేజ్ చేసుకోవాలంటే ఎర్లీగా పడుకోవాలి. నైట్ ఔట్ చేయొద్దు. హెల్త్ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4, 5 రోజులు వాళ్ళకి కావాల్సింది హెల్త్. వాళ్ళ హెల్త్ చాలా చాలా బాగుండాలి పిల్లలు. ప్లస్ ప్రెషర్ అనేది ఉండకూడదు. వాళ్ళు ఎటువంటి టెన్షన్ ఫీల్ అవ్వకూడదు పిల్లలు. జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఓకే. మీరు కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉండండి. పిల్లలతో స్పెండ్ చేయండి. వీలైతే ఒక 3 డేస్ పేరెంట్స్ దయచేసి మీరు ఎంప్లాయీస్ అయితే లీవ్ పెట్టుకొనైనా సరే పిల్లలతో ఉండండి దయచేసి. వాళ్ళ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. నాకు తెలుసు. నేను కూడా ఫేస్ చేసిన దాన్ని. సో మీరు తెలుసు మీ అందరికి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ పిల్లల కోసం మీరు ఒక 3 డేస్ స్పెండ్ చేయండి. గుర్తుంచుకోండి ఎగ్జామ్ హాల్‌లో చివరి క్షణం వరకు కూడా పోరాడాలి మార్క్స్ రావాలంటే. ఏ కాలేజ్ రావాలి? ఎంత కట్ ఆఫ్ ఉండాలి? గవర్నమెంట్ కాలేజ్ రావాలా? ప్రైవేట్ కాలేజ్ రావాలా? ఇయన్నీ జరగాలంటే ముందు స్కోర్ ఉండాలి చేతిలో. స్కోర్ ఉండాలంటే మనం వెళ్లి రాయలేం కదా! మన పిల్లలు రాయాలి. సో రాయగలిగేలాగా మనం మోటివేట్ చేయాలి. ఎలా చేయాలి అంటే చివరి క్షణం వరకు పోరాడితే డెఫినిట్‌గా కనీసం ఒక 4, 5 క్వెషన్స్ దొరుకుతాయి వాళ్ళకి ట్రై చేస్తూ ఉంటే. అదే అంటే ఫోకస్డ్‌గా ట్రై చేయాలి. అంతేగాని అయిపోయింది ఇంక నాకు రావు అని రిలాక్స్ అయిపోయి ఇంకా అటు ఇటు దిక్కులు చూస్తూ కూర్చొని ఒక గంట టైము లేదా అరగంట టైం కిల్ చేసుకుంటే దానివల్ల ఒరిగేది ఏమీ లేదు కదా. లాస్ట్ ఒక్క క్వశ్చన్ కరెక్ట్ అయిందనుకోండి ఆలోచించండి 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వేరియేషన్ వస్తుందండి? 0.09 అంటే నాట్ పర్సంటైల్‌లో కూడా సీట్ మిస్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. మీరే చూస్తారు. సపోజ్ ఒక 500 వచ్చిందనుకోండి మార్కు. 500 వచ్చినటువంటి స్టూడెంట్స్ 500 మంది ఉంటారు. మీకు తెలీదు. 500 స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్. ఇప్పుడు మీరు నన్ను అడగండి. కట్ ఆఫ్ ఎంత అని అడిగే ధైర్యం మీకు రాదు ఇప్పుడు. 500 అంటే ఏ 500 స్టూడెంట్‌కి నేను కట్ ఆఫ్ అని చెప్తాను? 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఏ స్టూడెంట్‌కి వచ్చిందని చెప్పమంటారు? అర్థమైంది కదా ఇప్పుడు నా క్వెషన్ మీకు? కట్ ఆఫ్ అలా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇంకొకటి మనకి బ్రేక్ రూల్ కూడా ఉంది కదా. సో బ్రేక్ రూల్ ఏంటి? టై బ్రేక్ రూల్ ఉంది కదా. అది ఫస్ట్ ప్రయారిటీ బయాలజీని, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్. లక్కీలీ ఈ సంవత్సరం ఫిజిక్స్‌ని పెట్టలేదు. కాబట్టి బయాలజీ ఉంది, నెక్స్ట్ కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్ ఉంది. సో పిల్లల్ని మీరు చెప్పేది ఒకటేనండి. అమ్మ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు ఒత్తిడికి గురవ్వకు. కానీ నువ్వు చదువుకున్న దాన్ని నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత వరకు నువ్వు మ్యాక్సిమం ట్రై చేయగలుగుతావో నువ్వు పూర్తిగా పోరాడు. పేపర్‌తో పోరాడు ఆ రోజు. ఒక యుద్ధంలాగా చేయమని చెప్పండి అంతే. అప్పుడే సాధిస్తారండి పిల్లలు. మనం చెప్పే మాటలే వాళ్ళకి స్ఫూర్తినిస్తాయి. అర్థమైంది కదా. పర్లేదులే అమ్మా ఏముందిలే అట్లా అనొద్దు. లేకపోతే నేను పేమెంట్ కడతాను, ట్రై చేస్తాను, కేరళ కడతాను, కర్ణాటక కడతాను. ఈ మాటల వర్డింగ్స్ ఇంట్లో ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్. కట్టగలిగే అంటే స్తోమత ఉన్న తర్వాత మాట్లాడుకోండి. ఇప్పుడొద్దు. ఆ రోజు ఇలా మీరు మేనేజ్ చేసుకోండి. ఎగ్జామ్ రోజు క్రూషియల్ పీరియడ్. పేరెంట్స్ మీరు కూడా ఎర్లీగా పడుకుండిపోండి ముందు రోజు. ప్రొద్దుటే లేచి మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోండి. మీరు 9:30, 10 కల్లా అంటే దూరాన్ని బట్టి డిస్టెన్స్‌ని బట్టి ట్రావెలింగ్ చేసుకోండి. ఎవ్వరు కూడా నాన్ లోకల్స్ మీ పిల్లలు హాస్టల్స్‌లో ఉంటే ఆ రోజు మీరు ట్రావెలింగ్స్ పెట్టుకోనే వద్దు. అంటే ఆ నైట్ అంతా జర్నీ చేసి వేకువజామున వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి తీసుకొని రావడం దయచేసి చేయొద్దు ఎవ్వరు కూడా. ప్లీజ్ అండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా. 1 డే బిఫోర్ వెళ్ళండి. ఏమైంది? నౌడేస్ డబ్బు లేని వాళ్ళు ఎవరున్నారండి? ప్లస్ ఫెసిలిటీస్ మనకు అన్ని చోట్ల ఈజీలీ అవైలబుల్ కదా. అంతా ఆన్లైన్ సిస్టమే. బుక్ చేసుకోండి. ఒక రూమ్ బుక్ చేసుకుని ప్రశాంతంగా గడపండి హాయిగా మీ పిల్లలతో. 1 డే బిఫోర్ వెళ్ళి ఆ ఊర్లో ఉండండి మీ పిల్లలు హాస్టల్‌లో ఉంటే. మీకు పక్కన ఒక అరగంట ప్రయాణంలో ఉన్న ఊరైనా పర్లేదండి. వీలైతే వెళ్ళండి. నేను చెప్పేది. నా సలహా అయితే వెళ్ళి మీ పిల్లల హాస్టల్ నుండి తెచ్చుకొని పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మే 4థ్ జరిగే సిట్యుయేషన్ ఏంటంటే హాస్టల్స్‌లో అందరి పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే లోకల్‌లో రూమ్స్ తీసుకొని ఉండేవాళ్ళు కానీ, లేదా నాన్ లోకల్స్ కానీ, లేదా దగ్గర ఊరోళ్ళు కానీ, అంటే 4వ తారీఖు ఒక ఎగ్జామ్ పెడతారు వీళ్ళకి వీలైతే. అది రాసి వెళ్దామని చెప్పి అందరూ సర్దుకుంటూ హడావుడిగా ఉంటుంది. అసలప్పుడు మన పిల్లలు అక్కడుండి చదువరు. అనవసరంగా చదువుకోవడానికి ఉండదు. మీరేమో వెళ్ళరు. మీరు జర్నీలో ఉంటారు. తెల్లారిందాక పిల్లలకి టైం కిల్లింగు.
ఈ ఆలోచనలతో వాళ్ళు నిద్రపోరు. మీరు టైంకి వస్తారో లేదో, మా పేరెంట్స్ జర్నీలో ఉన్నారో లేదో, ఈ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇంత టెన్షన్? సంవత్సరం నాళ్ళు లక్షలు పెట్టి చదివిస్తున్నారు. ఒక్కొక్క స్టూడెంట్‌కి 3,00,000 ఖర్చు పెట్టి సుమారుగా కొద్దిమంది, చాలా మంది 3,00,000 సుమారుగా మినిమమ్ కడుతున్నారు. 2.5 నుండి 3,00,000 వరకు లాంగ్ టర్మ్స్ అయితే. ఇంటర్మీడియేట్ అయినా అంతే కదా! అన్ని లక్షలు పెట్టి చదివించిన వాళ్ళు ఒక రోజు రూమ్ ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి? మీరు ఆలోచించండి లాజికల్‌గా. నేను ఇంత చిన్న మైన్యూట్ విషయాలు లైవ్‌లో మాట్లాడుతున్నాను ఏంటి అనుకోవద్దు. బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఆలోచించుకోండి. ప్రశాంతంగా ముందు రోజు వెళ్ళండి. అప్పుడు మీ పిల్లాడు హాస్టల్‌లో అంత స్ట్రెస్‌కి గురవ్వడు కదా! తీసుకొచ్చి ముందు రోజు పెట్టుకోండి. అప్పుడేమైద్ది, చక్కగా ఈవినింగ్ అన్నా ప్లెజెంట్‌గా ఒక 4 గంటలు చదువుకుంటాడు హాయిగా రూమ్‌లో కూర్చొని. చదివితే చదువుకొని నైట్ ఎర్లీగా పడుకుంటాడు. ప్రొద్దుటే లేచి చక్కగా ఫ్రెష్‌గా రెడీ అయ్యి ఎళ్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంక లాస్ట్ 8 మినిట్స్ మోర్ టు స్టాప్ ది లైవ్ సెషన్. మార్నింగ్ లేచిన తర్వాత ఎన్నింటికి లేపాలి అనేది 5కి, 6కి అలా లేపక్కర్లేదండి పిల్లల్ని. శుభ్రంగా 7కో, 8కో లేపండి. 9కి కదా మీరు స్టార్ట్ అయ్యేది. లేచిన తర్వాత వాళ్ళు పుస్తకాలు ముట్టుకొని చదవాల్సిన అవసరం లేదు. చదవనివ్వద్దు. ముందు రోజే చెప్పేయండి. ముందే చెప్పండి. అమ్మా ఆ రోజైతే మాత్రం దయచేసి చదవొద్దు. అప్పుడైతే అసలు ఎలో చేయమని కరెక్ట్‌గా ముందే చెప్పండి. మీ పిల్లలకి స్ట్రిక్ట్‌గా చెప్పండి. సో, మార్నింగ్ ఎవరు పుస్తకాలు తిరగేసి అప్పుడు చూస్తూ హడావుడిగా చూసేవాడిని ఎంకరేజ్ చేయొద్దు. అనవసరంగా ఆ కన్‌ఫ్యూజన్‌లో డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళు. ఆ ముందు చదివినంతా డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళ సిస్టమ్ అంతా కూడా. అలాగే డ్యూరింగ్ ట్రావెలింగ్ కూడా బుక్స్, మెటీరియల్స్, చిన్న చిన్న నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఇలాంటివి క్వెషన్ పేపర్స్, టెక్స్ట్ బుక్లెట్స్ ఇలాంటివి వాళ్ళతో క్యారీ చేస్తూ ఎగ్జామ్ గేట్ దగ్గర లోపలికి వెళ్ళేంత వరకు తిరగేస్తూ ఉంటారు పుస్తకాలు. నో, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్. మీకు తెలీదు. మీరు అనుకోవచ్చు, అదేంటి మేడం లాస్ట్ మినిట్‌లో చూస్తే బాగా గుర్తుంటాయి కదా! నో అండి, తప్పది. అస్సలు గుర్తుండవు, మీకు తెలీదు. దాని ముందు వరకు వాళ్ళు ఒక సిస్టమాటిక్ వేలో వాళ్ళు ఒక ప్లానింగ్‌లో చదువుకుంటారు కదా! ఆ ప్లానింగ్ ప్రకారమే వాళ్ళు రీకలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా లాస్ట్ మినిట్‌లో ఏమవుతుంది, ఒకటి చూస్తున్నారనుకోండి ఇంకోటి గుర్తొచ్చిద్ది. మళ్ళీ ఇంకోటి చూస్తుంటే ఇంకొక థర్డ్ పేజ్. అలా తిరగేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ అంతా కన్‌ఫ్యూజన్‌లో వెళ్ళిపోతుంది. రీకలెక్ట్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. అప్పుడు ఎగ్జామ్ హాల్‌లో ఎంత అలసిపోతారో చెప్పండి. ప్రశాంతంగా ఉండనివ్వండి. మే 5వ తారీఖు పుస్తకాల జోలికి వెళ్ళొద్దు. లేదు, కొద్దిమంది ఎవరన్నా బ్రతిమలాడితే మార్నింగ్ ఒక అరగంట, గంట ఇవ్వండి. జస్ట్ బ్రీఫ్‌గా ఒక ఫార్ములాసో ఏదో చిన్నది చూసుకుంటానండి. ఇక అందరూ 100% కంట్రోల్ చేయలేము కదా! వాళ్ళు ఏడుస్తారు మళ్ళీ పిల్లలు. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ 7కి లేపండి నిద్ర చక్కగా. ఎర్లీగా లేపొద్దు. సఫిషియెంట్‌గా ఒక 8 నుండి 10 గంటలు నిద్రపుచ్చండి ముందు రోజు. అప్పుడు తెల్లారి హాయిగా ఉంటదండి బ్రెయిన్ ఫంక్షనింగ్. డ్యూరింగ్ జర్నీ నేను ఆల్రెడీ ఇంకా లేట్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్తున్నాను. డ్యూరింగ్ జర్నీ మీరు అనవసరంగా డిస్కషన్స్ పెట్టొద్దు వెహికల్స్‌లో కానీ, మీరు ట్రావెల్ చేసేటువంటి అంటే ఆ పీరియడ్‌లో కానీ జస్ట్ వాడిని ప్లెజెంట్‌గా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వమనండి. ఎగ్జామ్ హాల్‌లో డ్రౌజీనెస్ మత్తు రాదు. ఎగ్జామ్ హాల్‌కి అంటే గేటు ఓపెన్ చేసే టైంకి చెప్పాను కదా! నాప్కిన్ తడిపి చక్కగా ఫేస్ క్లియర్‌గా తుడిచి కొంచెం లైట్ పౌడరు అలా రాయండి. మత్తు కంప్లీట్‌గా పోతుంది. మీరు ట్రైల్ చేయండి. ఇవన్నీ ఇంటి దగ్గర కావాలని చూసుకోండి. మీకు మీరు టెస్ట్ చేసుకోండి. మత్తొచ్చినప్పుడు ఎలా ఉంటుందో. అదే మీ పిల్లల మీద ఇంప్లిమెంట్ చేయాలి, అంతే సింపుల్. సంవత్సరం చదువుతారు. లేదా 2 సంవత్సరాలు ఇంటర్మీడియేట్ చదివి లాంగ్ టర్మ్‌లు చదువుతారు. కొంతమంది 4 లాంగ్ టర్మ్‌లు చదివే పిల్లలు కూడా ఉన్నారు పాపం. అందరిని దృష్టిలో ఉంచుకొనే చెప్తాను నేను చెప్పేది. ఓకే. ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి మాత్రమే కాదు సూట్ అయ్యేది ఇవి. సో, దయచేసి నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీరు పాటిస్తారు అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను అంటే కంటిన్యూయస్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేద్దాం అనుకున్నానండి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నాకు థ్రోట్ ప్రాబ్లమ్ వచ్చింది. అందుకనే నేను అంటే నాకు కౌన్సెలింగ్ టైంలో అసలు హెక్టిక్ ఉంటుంది షెడ్యూల్. సో, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటే నాకు సెటరేట్ అవుతుందని చెప్పేసి నేను గ్యాప్ తీసుకున్నాను. అదొక్కటే రీజను. అంతేగాని నేను బ్రేక్ ఇవ్వలేదు. సో, వీలైనప్పుడల్లా తప్పనిసరిగా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాను. యాక్చువల్‌గా అడ్మిట్ కార్డ్ కూడా రిలీజ్ అయిద్దనుకున్నాను. దాని గురించి కూడా మీకు డీటెయిల్‌గా చెప్దామనుకున్నాను. అందుకనే నేను సేఫ్ మోడ్‌లో నేను
శాంపుల్ లాస్ట్ ఇయర్ది పెట్టి చక్కగా 9 మినిట్స్ వీడియో చేశాను, పబ్లిష్ చేస్తాను. లింక్ కూడా వస్తుంది, మీరు ఏం కంగారు పడకండి. అడ్మిట్ కార్డు రేపనంగా ఈ రోజు రిలీజ్ అయినా మనకి ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకు వరి అవుతారు చెప్పండి కదా, వరి అవ్వాల్సిన అవసరం లేదు కదా. మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డు ఒరిజినల్, అది ఎప్పుడైనా పర్లేదు. చిన్న పిల్లలప్పుడు తీయించిన ఆధార్ కార్డ్ అయినా పర్లేదు, ఎవరేమనరు, రిజెక్ట్ చేయరు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్, ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ఓకే, వాటర్ బాటిల్ ఎలా చేస్తారో తెలుసా? మీరు మీ ఇంట్లో కూల్ కేక్స్ ఉంటాయి కదా, వాటిల్లో చల్లటి వాటర్ పోసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు వెళ్ళేటప్పుడు కొంచెం లైట్ కూలింగ్ ఉండేలాగా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఫిల్ చేయండి. కొంచెం ఒక 3/4 వరకే ఫిల్ చేయండి. అప్పుడు ఎగ్జామ్ హాల్లో వేడిగా ఉంటుంది కదా వాళ్ళకి, వెళ్ళిన తర్వాత నేల మీద పెట్టమనండి, టేబుల్ మీద పెట్టుకోవద్దానండి వాటర్ బాటిల్. వీళ్ళు అతి జాగ్రత్తగా టేబుల్ మీద పెడతారు, నా బాటిల్ నేనే తాగాలని. నో, టేబుల్ క్రింద సైడ్ పెట్టుకోమనండి. ఏదన్నా పొరపాటున ఒలిగినా డేంజర్, ఓఎంఆర్ షీట్. సో అక్కడ పెట్టుకోమనండి. అప్పుడు కొంచెం మైల్డ్ కూలింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం దాహం వేస్తున్నప్పుడు సిప్ చేస్తూ ఉంటే సరిపోతుంది. అయినా వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా సప్లై చేస్తారు, వాళ్ళ క్లబ్స్ ఉంటాయి. అదర్వైజ్ ఇన్విజిలేటర్స్ వాళ్ళు మీకు అనౌన్స్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి చెప్తూనే ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ని ఫాలో అవ్వమనండి. ఇన్విజిలేటర్ సంతకం కావలసిన ప్రతి ఒక్క చోట స్టూడెంట్ని చెక్ చేసుకోమనండి, వాళ్ళు చేస్తారో లేదో. చేయకపోతే అడిగి చేయించుకోమని చెప్పండి, మర్చిపోవద్దు. స్టూడెంట్ సిగ్నేచర్ కూడా మస్ట్. అలాగే థంబ్ ఇంప్రెషన్ ఇంటి దగ్గర వేసుకొని తీసుకొని వెళ్ళాలి, క్లియర్గా వేయండి. ఓకేనా, ఎటువంటిది కూడా లేకుండా, అంటే బ్లర్ లేకుండా, బోజరుగా లేకుండా నీట్గా క్లారిటీగా ఉండాలి. అవన్నీ స్కాన్ చేస్తారు మీకు. ఓఎంఆర్ షీట్ నలగకూడదు అని చెప్పండి, చెరగకూడదు, నలగకూడదు, వాటర్ పడకూడదు, ఎటువంటి మార్కింగ్స్ పడకూడదు. వాళ్ళు బబుల్ చేసేటప్పుడు ఇంకు పొరపాటున కారితే ఇమ్మీడియట్గా రీప్లేస్ చేయమని చెప్పండి ఇన్విజిలేటర్తో. చెప్పలేం కదా ఒక్కోసారి. సో ఇవన్నీ కూడా మీరు మీ పిల్లలకి ముందు జాగ్రత్తలు. చదువు ఒక్కటే కాదండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు అన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి మన స్కోర్ మీద. అన్నీ కుదిరితేనే ఎగ్జామ్ స్కోర్ వచ్చేది మనకి, గుర్తుంచుకోండి. ఎంత మెరిటోరియస్ స్టూడెంట్ అయినా సరే ఎగ్జామ్కి ఇన్ టైంలో వెళ్ళలేదు అనుకోండి, యూస్లెస్ కదా. 1:30 దాటితే నిమిషం కూడా లేట్ అయినా సరే ఎరో చేయరు. 11కి ప్రతి ఒక్కరు గేట్ దగ్గర ఉండాలి. ఇవేనండి ప్రికాషన్స్. ఇంకా నీ వీడియోల్లో, ఎన్నో వీడియోల్లో నేను వాగుతూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా లైవ్లో చెప్తే మీకు తప్పనిసరిగా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈరోజు వీలు చూసుకొని ఒక 4 days బిఫోర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ లైవ్ సెషన్ కండక్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా ఎంప్లాయీస్ కానీ కుదరిన వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటారు బహుశా, వాళ్ళకి నేను తప్పకుండా ఈ లైవ్ రికార్డింగ్ని నేను నా ఛానల్లో కూడా పెడతాను. ఇంకా ఎవరైనా సరే వినాలి అనుకుంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని కూడా వినండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఇట్స్ టైమ్ ఇస్ 10 అయిపోయిందండి. ఓకే, 2 hours ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాము. మోర్ దాన్ దట్ ఇంకా ఏం లేవు అనుకుంటున్నాము. సో డెఫినెట్గా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో క్రింద, అంటే నేను ఇది రికార్డింగ్ పెడతాను కాబట్టి దీని కింద మీరు కమెంట్స్ రూపంలో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ని ప్రతి ఒక్కటి కూడా నేను క్లారిఫై చేయడానికి, ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో నేను మీకు ఇక్కడ లింక్ కూడా పెట్టానండి, టెలిగ్రామ్ గ్రూప్ లింకు. ఇప్పుడు కూడా నేను మరలా పెట్టాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నీట్ ఎగ్జామ్ అయిపోయినటువంటి మరుసటి రోజు నుండి తప్పనిసరిగా యూ హ్యావ్ టు జాయిన్ టు టెలిగ్రామ్ గ్రూప్, అంతే. ఎందుకంటే నేను ఒక్కొక్కరికి ఇంత విపులంగా ఇప్పుడు చెప్పగలుగుతున్నాను, కానీ వన్స్ మీ ఎగ్జామ్ అయిపోయిందంటే ఆ రోజు అర్ధరాత్రి నుండి నాకు నిద్ర ఉండనివ్వరు ప్రజలు. కాబట్టి రికార్డింగ్స్ చేసుకోవాలి. అలాగే ఫోన్ అంటే ఎమర్జెన్సీ కొద్దిమంది ఉంటారండి, పాప నీడీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. అలాంటి వాళ్ళు చేసినప్పుడు నా బాధ్యతగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇవన్నీ కూడా నాకు చాలా ట్రబుల్ ఇస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వస్తే, నేను ఇప్పుడు లైవ్లో అయితే ఇంతమందికి నేను ఎట్ ఏ టైం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. అలా కాకుండా ఒకరు ఫోన్ చేశారనుకోండి, ఒక్కొక్కరికి ఇన్ని విషయాలు చెప్పాలంటే ఎంత డిఫికల్టీ మీరు ఆలోచించండి. మీరైతే చేయగలరా? చేయలేరు కదా. ఆలోచించండి. ఇది పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ మాత్రమేనండి. ఇది కేవలము 15 రోజులకి 300 రూపాయలు, నెలకి 600 రూపాయలు, 6 నెలలకి మీరు తీసుకుంటే 3500 రూపాయలు. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, లేదా మందలిస్తున్నాను అనుకోండి,
ఇంటర్మీడియట్‌కి, లాంగ్ టర్మ్స్‌కి మనం కట్టేది లక్షల రూపాయల్లో కట్టి మన బిడ్డలను చదివించుకుంటున్నాం. వాళ్ళతో పరీక్ష రాయించుకుంటున్నాం. ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాం మనం. ఎంత చేసినా, స్కోర్ వచ్చినా ఆఫ్టర్ దట్ మీరు ఫాలో అయ్యేటువంటి మెథడ్స్‌ని బట్టే అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఒక చిన్న మైన్యూట్ మిస్టేక్స్ ఏదైనా పొరపాటున జరిగిందనుకోండి, మనం రిగ్రెట్ అంటే ఎంత రిగ్రెట్స్ ఉంటాయంటే లైఫ్‌లో మనం కోలుకోలేనటువంటి దెబ్బలు తగిలే అవకాశాలుంటాయి. సో, నేను మీ అందరిని అంటే భయపెట్టాలనే ఉద్దేశ్యం కాదు కానీ, ముందు చూపుగా మిమ్మల్ని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. ఒక మెంటర్‌షిప్ అనేది ఎప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. అన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళకి ఆలోచించండి. 6 నెలలకి రూ. 3,500 ఎక్కువ అంటే మీరు ఆలోచించండి. నేను కూడా సర్వీస్ చేస్తున్నాను కదా! నేను కూడా ఒక ఎంప్లాయీ లానే కదా మీ అందరికీ కదా! సో, అది కూడా ఆలోచించాలి మీరు. ఓకే. సో, ఇది మనీ ఎర్నింగ్ అని కాదండి. ఫ్రీ అనేది ఎప్పుడు విలువుండదు. ఫ్రీ అన్నాననుకోండి, ఒక 4,000 మంది జాయిన్ అయిపోతారు. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ జాయిన్ అయిపోతారు. కానీ టెలిగ్రామ్ గ్రూప్‌లో అంతమంది అన్‌నెసెసరీగా జాయిన్ అయినా కూడా మనకి చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యిద్ది. మీకు తెలీదు. ప్రాక్టికల్‌గా ఇవి నేను చూసాను. అందుకనే నేను ఫ్రీ అనే కాన్సెప్ట్‌ని తీసేసాను. సో, దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది నా వీడియోస్ లేదా నా యొక్క మాటలు, లేదా నేను చెప్పే కంటెంట్ మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అని మీరు సాటిస్ఫై అయితేనే తప్పకుండా మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మీరు 15 రోజులు జాయిన్ అవ్వండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే కంటిన్యూ అవ్వండి. లేదు అంటే డ్రాప్ అయిపోండి. ఎవరు మిమ్మల్ని బలవంతం చేయరు. ఫస్ట్ మనం తిని చూస్తేనే కదా తెలిసేది ఏదైనా సరే. అవునా కాదా? ట్రయల్ వేయాలి కదా! సో, ట్రై చేసి చూడండి. మీకు నచ్చకపోతే పూర్తిగా మానేసేయండి. ఎవ్వరు అభ్యంతరం చెప్పరు. కానీ గుర్తుంచుకోండి, ఏది ఒక క్వెషన్ అడిగినా సరే, ఇప్పుడు నేను అంటే కొద్దిమంది అనొచ్చు. అనవసరంగా భయపెడుతున్నారని కూడా కమెంట్స్‌లో కొద్దిమంది ఒక ఫ్యూ మెంబర్స్ 1 ఆర్ 2 మెంబర్స్ నన్ను క్రిటిసైజ్ చేశారు. ఎక్కువ చెప్పేసి భయపెడుతున్నారు. లేదా ఫీజు గురించి ఎక్కువ చెప్పి భయపడుతున్నారు. డాక్టర్ చదవాలంటే ఇలా భయపెడతారా మీరు అని చెప్పేసి కొద్దిమంది అడిగారు. అంటే నేనేం చెప్తున్నానంటే ఉన్న వాస్తవాన్ని మాత్రమే మీకు కళ్ళకు కట్టినట్టుగా నేను అంటే చదువుకోనటువంటి తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉంటారు. లేదా కొంచెం చదువుకున్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అన్ని కేటగరీస్‌ని కవర్ చేయాలి కదా నేను. హైలీ ఎడ్యుకేటెడ్‌కి లేదా టౌన్‌లో బాగా అర్బన్ ఏరియాస్‌లో ఉండేవాళ్ళని కాదు కదా నేను మైండ్‌లో పెట్టుకోవాల్సింది. నాకు తెలుగులో మాట్లాడే ప్రతి ఒక్క అంటే పేరెంట్, స్టూడెంట్ ఇద్దరికీ కూడా సాటిస్ఫాక్టరీగా సర్వీస్ చేయాలి నేను. అది మాత్రమే నా మైండ్‌లో ఉంది. సో, వాళ్ళకి అర్థమయ్యే రీతిలోనే నేను చెప్తాను. అయితే మీరు అడిగే క్వెషన్స్‌కి ఒక సెంటెన్స్‌లో, ఒక వర్డ్‌లో యెస్ ఆర్ నో ఆన్సర్స్ ఉండవు కౌన్సెలింగ్ టైమ్‌లో. గుర్తుంచుకోండి. అది హైలీ ఇంపాసిబుల్. సో, నేను ఒక ఫైల్‌ని షేర్ చేసో, లేక నేను వాయిస్‌తో మాట్లాడో, మీకు అర్థమయ్యేలాగా తెలుగులో మాట్లాడో, లేకపోతే మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడుతూ, నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేలాగా, అవసరమైతే మీకు ఫోన్ కాల్ నేనే రివర్స్ బ్యాక్ చేసి మాట్లాడేలాగా ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్. మీరు నాకు టెలిగ్రామ్ ద్వారా మాట్లాడొచ్చు. అట్లా ఉంటుంది. ఇంటరాక్టివ్ సెషన్ లాగా నేను మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి 24/7 ఆల్మోస్ట్ 6 మంత్స్ నేను వర్క్ చేస్తాను ఆ టైంలో. మీ కౌన్సెలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు నా హెల్ప్ ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించండి. కేవలము వెరీ లెస్ అమౌంట్‌తో మీకు ఇంత సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే జాయిన్ అవ్వండి. లేదంటే జస్ట్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఓకే. మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్? సో, చాలామంది కూడా చక్కగా జాయిన్ అయ్యారండి ఈ లైవ్ సెషన్‌కి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నా వంతుగా నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. మే 5న ఎగ్జామ్‌కి వెళ్ళబోయేటువంటి స్టూడెంట్స్‌కి, అలాగే వాళ్ళ యొక్క పేరెంట్స్‌కి నేను నా ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్తున్నానండి నా తరపు నుండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చక్కగా ఎగ్జామ్ రాయాలి. ఇన్ టైమ్‌లో ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళాలి. హెల్తీగా ఉండాలి. హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండాలి అక్కడ. సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జామ్‌ని రాసి మంచి స్కోర్‌తో స్టూడెంట్స్‌ని మరలా నేను మీట్ అయ్యేటువంటి సిట్యుయేషన్ రావాలి అని ఈసారి లైవ్ సెషన్‌లో గాడ్స్ గ్రేస్ మంచి స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ తప్పకుండా నా లైవ్ సెషన్‌లో స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి అని నేను మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ లైవ్ సెషన్‌ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్ రిగార్డింగ్ దిస్ లైవ్ సెషన్. వాజ్ ఇట్ హెల్ప్‌ఫుల్ ఆర్ నాట్? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్. ఓకే. సో, ఇంకా ఎవరైనా సరే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అంటే తప్పకుండా ఈ లింక్‌ని మీరు సేవ్ చేసుకోండి.
మీరు జస్ట్ టెలిగ్రామ్ యాప్ని పెట్టుకోండి. దాని నుండి మీరు ప్రాసెస్ జస్ట్ 2 స్టెప్స్ అండి చేస్తే ఆటోమేటిక్గా గ్రూప్లోకి వస్తారు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ అంటే ప్రతి ఒక్కరి గురించి నేను ప్రేయర్లో ఉంటానండి. మీరు కూడా మీ బిడ్డల గురించి చేయండి. నేను చెప్పేది అదొకటి. ఓకే, అందరికీ ఆల్ ఆర్ ఈక్వల్ అండి, మనందరం కూడా. ఓకే, అందరికీ మంచి జరగాలని ప్రార్థిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. విష్ ఆల్ ది బెస్ట్. మీ పిల్లలు కూడా విషెస్ చెప్పండి, తప్పకుండా చక్కగా రాస్తారు. ఓకే, ఒకవేళ ఇన్ కేసు మే 4th నుండి మీకు ఏదైనా సరే నా నుండి ఏదైనా హెల్ప్ కావాలి అన్నా, ఏదైనా ఒక సజెషన్ కావాలి అన్నా, ఏదైనా వెహికల్స్ అవసరం వచ్చినా, అకామిడేషన్స్ గురించి అయినా, ఎవరికైనా అవసరం ఉంటే, నాన్ లోకల్స్ అయినా ఉంటే కానీ నాకు ఫోన్ చేయండి. డెఫినెట్గా నేను మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి. తప్పకుండా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. అంటే తెలియని వాళ్ళకి హెల్ప్ చేద్దామని అంతే. నేనేమి ఇది బిజినెస్ కాదండి. ఆ రోజు మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఏదైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను విజయవాడలో ఉంటాను. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్న నా సైడ్ నుండి నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. ఓకే, మీకు తప్పకుండా ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి. నెంబర్ వచ్చేసి 6303235115. ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే నా వంతుగా నేను మీకు ఇమ్మీడియట్గా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్.